విద్యాశాఖకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు ఆ శాఖ మంత్రి నారా లోకేష్. 1 క్లాస్ 1 టీచర్ ఈ విధానం అమల్లోకి రాబోతోంది త్వరలోనే. దీనికి సంబంధించి పూర్తి కసరత్తు కూడా మొదలైపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యాశాఖ పురోగతికి సంబంధించి తీసుకుంటున్న చర్యలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఆల్రెడీ అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. అంటే స్కూల్ బ్యాగ్ బరువు తగ్గించాలి అనేది ఒక ప్రధాన లక్ష్యం, నారా లోకేష్ గారి లక్ష్యం. అందుకే ఈ 1 క్లాస్ 1 టీచర్ అనే అంశాన్ని అయితే తెర మీద తీసుకురాబోతున్నారు త్వరలోనే. విద్యాశాఖలో పారదర్శకతకు ఒక పెద్దపీట వేయబోతున్నారు మంత్రి నారా లోకేష్. ఇందులో భాగంగానే వాస్తవానికి సమాజంలో ఉపాధ్యాయులు అనేది చాలా పెద్ద పాత్ర పోషిస్తారు. అదే నేపథ్యంలో ఉపాధ్యాయులపై భారం మోపితే పాఠాలు సరిగ్గా బోధించలేరు అనేది. అందుకే ఉపాధ్యాయులకు యాప్ కష్టాలు తొలగిస్తూ సింగిల్ యాప్ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు కూడా ఆయన కీలక ప్రకటన చేశారు మంత్రి నారా లోకేష్. ఇదే నేపథ్యంలో గత ప్రభుత్వం ఐబీ స్కూళ్ళు ఏర్పాటు చేస్తామని చెప్పి 5 కోట్లు ఖర్చు చేశారట గత ప్రభుత్వం, కానీ ఏం చేయలేదు. కానీ ఇప్పుడు 1 క్లాస్ 1 టీచర్ విధానాన్ని తీసుకురాబోతున్నారు. ఖచ్చితంగా ఆ విధానం వల్ల విద్యాశాఖలో ఒక విప్లవాత్మకమైన మార్పు అయితే వచ్చే అవకాశం ఉంటుందని బలంగా విశ్వసిస్తున్నారట. ప్రస్తుతం కేవలం 1400 పాఠశాలల్లోనే ఈ విధానం అమలవుతోంది. 10,000 స్కూళ్లలో దీన్ని అమలు చేయబోతున్నారు. విద్యార్థులకు బ్యాగ్ బరువు తగ్గించేలా సంస్కరణలు తీసుకొస్తున్నారు. అలాగే వారికి నాణ్యమైన యూనిఫామ్ కూడా ఇస్తామని వివరించారు. విద్యారంగంలో సంస్కరణల కోసం మొత్తం అందరూ కలిసి పనిచేయాలి అని కూడా పిలుపునిచ్చారు. ఏదేమైనా నారా లోకేష్ తీసుకుపోయే నిర్ణయాలు ఒక రకంగా ఎంతవరకు అక్షరాస్యత శాతాన్ని పెంచడానికి కలిసి వస్తాయి అనేది కూడా ఇంక వేచి చూడాలి.